హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ శ్రీమంతం పూర్తవుతుంది. రాథోడ్ మనోహరి వెతికి ఆ బాంబ్ని ఎలా అయినా పట్టుకోవాలి అని రాథోడ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అంజు ఏ ఆగండి, నేను ఆడుకోవడానికి వస్తున్నాను అని కరెక్ట్గా కింద పడిపోయి పక్కకు చూసేసరికి బాగీ చైర్ కింద ఉన్న బాంబుని చూస్తుంది. అంజు చూసి రాథోడ్ అని గట్టిగా పిలుస్తుంది. రాథోడ్ అక్కడికి వస్తాడు. వచ్చి రాథోడ్ ఒకసారి చూడు అని చూపించేసరికి అక్కడ బాంబు కనబడుతుంది. ఒక్కసారిగా బాగీ వాళ్ళందరూ షాక్ అయిపోతారు. రామ్మూర్తి అమ్మ బాగీ నువ్వు బయటికి రమ్మా అని చెప్పి బాగీని త్వరగా బయటికి తీసుకొచ్చేస్తారు. ఇంకా అలా బాంబు అయితే డిఫ్యూజ్ చేసేస్తాడనమాట రాథోడ్. కరెక్ట్గా మధ్యలో అమర్ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. వచ్చి చూసేసరికి సగంలో ఉన్న ప్రాసెస్ని అమర్ చాలా పర్ఫెక్ట్గా డిఫ్యూజ్ చేస్తాడు. బాంబ్ అయితే డిఫ్యూజ్ అయిపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, ఒక పెద్ద ప్రమాదం తప్పింది అని రామ్మూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమర్ మావయ్య, మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క నిమిషం బాగీకి ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా మనం సిటీకి వెళ్ళిపోదాం అని అంటారు అమర్. అది కాదు బాబు, ఇప్పుడు వర్షం పడేలా ఉంది మరి అని అంటారు. నాకు బాగీ సేఫ్టీ కంటే ఏది ముఖ్యం కాదు మావయ్య, ప్లీజ్ బయలుదేరదాం అని అంటారు అమర్. సరే వెళ్దాం, అందరూ రండి అని చెప్పి ఇంకా అందరూ వెళ్ళి లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటారు. బాగీ కూడా తన శారీని చేంజ్ చేసుకొని కంఫర్టబుల్గా ఉండే శారీని వేసుకుంటుంది. అరుంధతి చిత్రగుప్త తనపై ఒట్టేసుకొని నువ్వు నాతో రాకపోతే ఒట్టు అని అనేసరికి పాపం చిత్రగుప్తతో కలిసి అరుంధతి అలా పైలోకానికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్, బాగి, మనోహరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కారులో బయలుదేరుతారు. జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఎంత పెద్ద వర్షం అంటే కుండపోత వర్షం. ఆ వర్షం కురుస్తూ ఉంటే ఇంకా వైపర్స్ ఆన్ చేసుకొని అలా మెల్లగా వెళ్తూ ఉంటాడనమాట అమర్. ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు అని చెప్పి పిల్లలందరూ పాపం చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వాళ్ళు క్రాస్ చేసిన ఫారెస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. ఫారెస్ట్ దాటగానే చిన్న ఇల్లు లాంటివి, ఎవ్వరు ఉండని కొన్ని హర్ట్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంకి అమర్ కార్ అనేది ఒక గుంతలోకి దిగిపోతుంది. ఒక్కసారిగా బాగీకి సీటు ముందుకి కొట్టుకోగానే పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అమర్ కిందకి దిగి బాగీ నువ్వేమి కంగారు పడకు, నేను ఈ కార్ని బయటికి నెట్టానని చెప్పి అమర్ కార్ని బయటికి నెట్టడానికి గుంతలో పడిపోయిన కార్ని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ నెట్టలేకపోతుంటే అమర్, రామ్మూర్తి కూడా కిందకి వచ్చి ముగ్గురు కలిసి కార్ని పుష్ చేస్తూ ఉంటారు. కానీ ఆ కార్ డౌన్ డెప్త్గా దిగిపోవడంతో ఎవ్వరు ఏం చేయలేరు. అప్పుడే బాగీకి డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బాగీ పాపం చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అమ్ము మిస్ అమ్మ నీకేం కాదు మిస్ అమ్మ అని ధైర్యం చెప్తూ ఉంటుంది. బాగీ నీకు నేను ట్యాబ్లెట్ ఇస్తాను, ఒక్క నిమిషం అని అంటారు అమర్. ఏవండి, ఇది ట్యాబ్లెట్తో తగ్గే పెయిన్లా లేదండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగీ. అప్పుడే మంగళ కిందకి దిగి ఇంకా బాగీని చెక్ చేస్తుంది. ఏమండి, ఇవి పురిటినొప్పులండి అని అంటుంది మంగళ. ఒక్కసారిగా రామ్మూర్తి, అమర్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, డెలివరీ పెయిన్సా? మరి ఇప్పుడు ఎలా అని చూస్తూ ఉంటారు. ఏవండి, ఇంకొక అరగంటలో తనకి డెలివరీ చేయకపోతే బిడ్డ ప్రాణానికి తల్లి ప్రాణానికి ఇద్దరికి ప్రమాదం అండి అని అంటుంది మంగళ. ఇంకా మనోహరి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ జోరున వర్షంలో ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా డెలివరీ చేయాలో తెలీదు. కనీసం ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అయినా ఉంటాయా అంటే అవి కూడా ఉండవు. ఇప్పుడు ఖచ్చితంగా బాగి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ చనిపోతారు. నాకు కావాల్సింది అదే కదా అని చాలా క్రూయల్ మనస్తత్వంతో ఆలోచిస్తూ క్రూయల్గా చూస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా చెంబ దగ్గరికి వస్తాడు అమర్. మీరు అని అంటారు. లేదు సార్, లేదు, నాకు అస్సలు తెలియదు సార్, చూడండి చేతు కాళ్ళు వణికిపోతున్నాయని అంటూ ఉంటారు. ఈ టైంలో ఎలా
ఏం చేయాలి అని పాపం చుట్టూ చూస్తూ ఉంటాడనమాట అమర్. అక్కడే ఒక చిన్న హట్ గుడిసె లాంటిది కనపడితే రేకులు వేసి ఇంకా బాగీని పాపం ఎత్తుకొని అక్కడికి తీసుకువెళ్తాడనమాట అమర్. ఇంకక్కడికి తీసుకువెళ్ళి మొత్తం అక్కడ దీపం వెలిగించి ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అమర్. కానీ ఎవ్వరూ కనబడరు. పాపం బాగీ కడుపులో ఉన్న బిడ్డ కాపాడండి, మమ్మల్ని కాపాడండి పెద్దమ్మ, మమ్మల్ని కాపాడు పెద్దమ్మ అని బాగీ కడుపులో ఉన్న బిడ్డ గట్టి గట్టిగా పాపం ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పైలోకంలో ఉన్న అరుంధతికి పెద్దమ్మా అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. తన చెవుల నిండా అవన్నీ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటాయి. కిందకి చూస్తుంది. పాపా అని అంటుంది. పెద్దమ్మ, నాకేమైనా పర్లేదు, అమ్మకేం కాకూడదు, కాపాడు పెద్దమ్మ అని పాపం కడుపులో ఉన్న బిడ్డ అయితే వేడుస్తూ ఉంటే నేను నేను కాపాడుతాను తల్లి, ఖచ్చితంగా కాపాడుతాను, నీకేం అవ్వకుండా నేను చూసుకుంటానమ్మా అని కిందకి వెళ్ళబోతుంటే బాలిక ఆగుము, నీకు చెప్పాను కదా బాలిక, విధి లిఖితాన్ని మనం తిరగ రాయకూడదు, అది ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది. ఇప్పుడు వారి వెంట మృత్యుదేవత ఉన్నది బాలిక. ఇప్పుడు నీ సహోదరి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణము పోబోతున్నది. కాబట్టి నీవు ఆ యమపాసాన్ని ఆపే ధైర్యం చేయకు బాలిక అని అంటారు. గుప్తా గారు, మీకు ఏమాత్రమైనా ఇది న్యాయంగా అనిపిస్తుందా చెప్పండి. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎప్పుడు మీరు మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు ఇస్తారు, మంచి వాళ్ళకే ఎందుకు కన్నీళ్ళు ఇస్తారు, మంచి వాళ్ళకే ఎందుకని ఇలాంటి సంక్షోభాన్ని జీవితాంతం గుర్తుండిపోయే క్షోభనిస్తారు? ఏ ఆ మనోహరి ఉంది, అది పుట్టిన 6 నెలలకే బిడ్డని అర్ధాంతరంగా వదిలేసింది. భర్తతో కలిసి లేకుండా నా భర్తని కోరుకుంటుంది. అలాంటి మనోహరికి ఎలాంటి కష్టాలు ఉండవు. అది ఎప్పుడు నా చెల్లెల్ని చంపాలని చూస్తుంది. కానీ నా బాగి పుట్టినప్పటి నుండి ఒక్కటంటే ఒక్క పాపం కూడా చేయలేదండి. ఆ అనాథ పిల్లలకి దగ్గరుండి 3 పూట్ల భోజనం చూసుకోవటం లేదా? కష్టపడి 50 లక్షలు గెలిచివ్వలేదా? తనకి తెలిసినంత వరకు, తోచినంత వరకు అందరికీ సహాయం చేయలేదా? అలాంటి నా చెల్లెలు నిస్వార్థమైన, నిష్కల్మషమైన, పాపం తెలియని నా చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళొద్దని ఆపడం, విధి పేరు చెప్పి నా చేతులకి సంఖ్యలు వేయడం కరెక్ట్ కాదు గుప్తా గారు, కరెక్ట్ కాదు. మీరు నన్ను ఏమంటారు? నేను మీ చెల్లెలాంటిది అని అంటారు కదా, మరి నా చెల్లెలే కదా బాగి. అలాంటప్పుడు మీకు కూడా చెల్లెలే అవుతుంది కదా. ఒక అన్నయ్యగా చెల్లెలు డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంటే తన మానానికి తను వదిలేస్తామా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి గుప్తా గారు. కావాలంటే మీరు నన్ను నరకంలో శిక్షలు వేయండి, నాకు ఎన్ని పాపాలైనా రాయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కిందకి వెళ్ళనివ్వండి అని అరుంధతి అంటుంది. ఇంకా అది కాదు బాలిక అనేలోపు చిత్రగుప్త అని అంటారు యమధర్మరాజు. వెంటనే చిత్రగుప్త యమధర్మరాజు వైపు చూస్తూ ఉంటారు. ప్రభువులకు ప్రణామాలు అని అంటారు. చిత్రగుప్త, నీవు ఈ బాలిక చెప్పిన మాటలకి కరుగుటలేవా? కానీ నాకు ఈ బాలిక మాట్లాడిన ప్రతి మాటకి చాలా బాధగా ఉంది. ఒక దైవస్వరూపమైన మాకే ఈ బాలిక కథ కన్నీళ్లు తెప్పించినది. ఈ బాలికకి ఎలాగో అల్పాయుషుని ఇచ్చాము, అలాంటిది తిన సహోదరికి ఎందుకు మనం కష్టాలు పెట్టవలను? బాలిక, నేను చెప్తున్నాను, నీవు కిందకి వెళ్ళుము, వెళ్ళి నీకు ఏమనిపిస్తే అది చేయుము, వెళ్ళుము బాలిక అని యమధర్మరాజు పర్మిషన్ ఇస్తారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అరుంధతి. థ్యాంక్ యూ రాజుగారు, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను, తీర్చుకోలేను అని పాపం కన్నీళ్ళు పెట్టుకొని అలా కిందకి వెళ్ళిపోతుంది అరుంధతి. ఇంకా అప్పుడే అమర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తూ ఉంటే అరుంధతి వస్తుంది. నేను వస్తాను పదండి అని చెప్పి ఇంకా అలా అరుంధతి మారువేషంలో వచ్చి బాగీ వైపు చూస్తూ ఉంటుంది. బాగీ పాపం పెయిన్స్తో అల్లల్లాడిపోతూ ఉంటే అలా ఇంకా మంగళాని మనోహరిని మీరు వెంటనే ఇక్కడ మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ చేసేయండి, మొత్తం క్లాత్ కట్టండి అని చెప్పి అరుంధతినే దగ్గరుండి బాగీకి డెలివరీ చేస్తుంది. ఇంకా బాగీకి డెలివరీ చేసిన వెంటనే అలా బాగీ ఒక పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. పాప ఏడుపు వినగానే అమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకి కూతురు పుట్టిందని, తనకి
బాగీకి సేఫ్గా డెలివరీ అయ్యిందని. అమర్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. అలా అమర్ అయితే పాప వైపు హ్యాపీగా చూస్తూ ఉండిపోతాడు. కానీ అదే టైంకి పాపలో చలనం కనబడదు. పాప ఫస్ట్ ఏడుస్తుంది, కానీ వెంటనే పాప హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఒక్కసారిగా అమర్ పాపా పాపా అని ఎంతలా ప్యాక్ చేస్తున్నా అక్కడ హార్ట్ బీట్ అనేది కొట్టుకోదు. ఇదేంటి, ఏమైంది, నా 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 చిట్టి తల్లికి ఏమైంది అని అమర్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అరుంధతి ఆ పాపను ఎత్తుకుంటుంది. ఏంటిది, ఏం జరుగుతుంది దేవుడా, నాకేమీ అర్థం కావట్లేదు అని పాపం పాపని ఎత్తుకొని అలా ఇంకా దేవుడి మందిరం అక్కడ ఉంటే చిన్న ఫోటో అక్కడికి వెళ్తుంది అరుంధతి. వెళ్ళి దేవుడా ఏంటిది, బిడ్డ బిడ్డ ఎందుకు చలనంలో రావటం లేదు, తన్ని ఎలా అయినా కాపాడు కాపాడు స్వామి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా అరుంధతి చేతికి ఉన్న ఆ అంగుళీకం వెలుగుతుంది. గట్టిగా వెలుగంతా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. బాగి అరుంధతి పాప మాత్రమే ఆ రూమ్లో ఉంటారు. బాగీకి స్పృహ ఉండదు. సో వెలుగు మొత్తం వచ్చేసరికి ఒక్కసారిగా అమర్కి ఏమీ అర్థం కాదు. ఏమైంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పాప మళ్ళీ బ్రతకడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ అరుంధతి కనబడదు. ఇంక వెంటనే పాపని ఎత్తుకొని పాపం బాగి దగ్గరికి వస్తాడు అమర్. బాగి కళ్ళు తెరుస్తుంది. పాప పాప ఎలా ఉందండి అని అడుగుతుంది. పాపకి అంతా బాగానే ఉంది, కావాలంటే చూడు అని చూపిస్తాడు. ఇంక పిల్లలు కూడా పాపని ఎత్తుకుంటారు. హ్యాపీగా తనకి మరో అరుంధతి పుట్టింది అని సంతోషంగా ఫీల్ అవుతాడనమాట అమర్. చుట్టూ చూస్తాడు. ఇంతకీ భాగ్యకి డెలివరీ చేసిన ఆవిడ ఎక్కడా అని చెప్పి చూస్తే ఎక్కడ తను కనిపించదు. ఇదేంటి, తను ఎక్కడ కనిపించటం లేదు అంటే తను అని ఆలోచిస్తూ ఉంటారు. బాబు నాకు ఇప్పుడు అర్థమైంది బాబు, తను ఎవరో కాదు బాబు, సాక్షాత్తు నా కూతురు అరుంధతినే. అందుకే అందుకే బాబు తను మళ్ళీ తన చెల్లెల్ని కాపాడుకోవడానికి బిడ్డని కాపాడుకోవడానికి వచ్చింది బాబు అని రామ్మూర్తి తనకి పుట్టిన మనవరాల్ని ఎత్తుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా పైనుంచి యమధర్మరాజు చిత్రగుప్త ఆశీర్వదిస్తూ ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు తెలుసు గుప్తా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలియను. ఎందుకంటే విధిని మనం బలవంతంగా ఎదురు తిప్పినను అది ఎలా వెళ్ళుటనో అలాగే వెళ్ళవలను. నేను ఆ బాలికని అల్పాయుషుతో అర్ధాయుషుతో ఈ పాసంతో నా తప్పిదంతో బయటికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు చూసావా ఆ విధి విచిత్రము. తన సహోదరి కూతురిగా మళ్ళీ తన ఆయుష్ని బ్రతకడానికి ఆ బాలిక కిందకి వెళ్ళిపోయినది. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఇంకా యమధర్మరాజు తను చేసిన గిల్టీ అంతా పోవడంతో చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అమర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో బాగీకి ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ వైఫ్ సేఫ్ అండ్ పాపకు కూడా చూసాం, పాప కూడా హెల్తీగా ఉంది. మీరు ఇంక పాప గురించి తన గురించి ఎలాంటి కంగారు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకే అని డాక్టర్స్ అందరూ ఇంకలా చెప్పేసరికి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అమర్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో నాన్న అమర్ అని సదాశివ నిర్మలమ్మ ఫోన్ చేస్తారు. హలో నాన్న, నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను, భాగ్యకి పాప పుట్టింది అని అంటారు అమర్. ఒక్కసారిగా నిర్మలమ్మ సదాశివ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు కాశీయాత్రలో ఉన్నాన్రా, ఇదిగో నా కోడల్ని ఈ 3 రోజులైనా బాగా చూసుకోవాలి అనుకొని నీకు చెప్పకుండా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇల్లు చూస్తే క్లోజ్ చేసింది, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. అయితే నా మనవరాల్ని చూడాలని ఆశగా ఉంది, త్వరగా రండి ఇంటికి అని అంటారు సదాశివ. ఓకే నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నామని అమర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా కారులో బయలుదేరుతారు. రామ్మూర్తి, బాబు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మా ఇంటికి వెళ్తాను బాబు, మేము 11వ రోజు మళ్ళీ పాపను చూడ్డానికి వస్తాం, సరేనా మంగళ, రా వెళ్దాం అని రామ్మూర్తి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. పిల్లలు అమర్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రాగానే ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తారు సదాశివ. ఓపెన్ చేసి హ్యాపీగా ఇంకా నిర్మలమ్మ హారతిని తీసుకొస్తుంది. హారతి తీసుకొని అలా నిర్మలమ్మ బాగీకి పాపకి అమర్కి అందరికీ హారతి ఇస్తుంది. హారతి ఇచ్చి బాగీకి అమర్కి పాపకి
బొట్టు పెడుతుంది. రండి లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది. ఇదంతా లోపల నుండి రణ్వీర్ సీక్రెట్గా చూస్తూ ఉంటాడు. నాన్న, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నిజంగా. మిస్ అమ్మ, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండుంటావు కదా అని అంటారు సదాశివ. అవును మావయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది బాగి. ఇంకా తన మనవరాల్ని ఎత్తుకుంటారు నిర్మలమ్మ, సదాశివ. ఇంకా హ్యాపీగా పిల్లలందరూ పాప చుట్టూ తిరుగుతూ మాకు చెల్లి వచ్చేసింది, మాకు చెల్లి పుట్టింది అని చెప్పి హ్యాపీగా ఉంటారు. అదంతా చూసి అమర్, బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం ఛీ, ఏది చూడకూడదనుకున్నానో అదే చూడాల్సి వచ్చింది. దీనికి ఆయుష్ ఎక్కువ, అందుకే ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా చంపలేకపోయాను. నాకు బాగా కాంపిటీషన్ వచ్చేలా ఉంది అని అంటుంది మనోహరి. కొంతమంది అంతే మనోహరి, ఎంత ప్రయత్నించినా అది దక్కదని తెలిసినా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆఖరికి ఓడిపోయి ఏమీ చేయలేక వెళ్ళిపోతూ ఉంటారు. నీ పరిస్థితి కూడా నాకు అలాగే అనిపిస్తుంది అని అంటారు. ఏంటి, ఏమంటున్నావు అని అంటారు. ఏం లేదు మనోహరి అని అంటారు. ఎలాగో బిడ్డకి 11వ రోజు వస్తుందంట కదా, ఇంకా అడుగడుగున ప్రమాదాలు పెడుతూనే ఉంటాను. అప్పుడు నన్ను వీళ్ళేం చేస్తారో నేను కూడా చూస్తాను అని మనోహరి అయితే బాగి వాళ్ళ హ్యాపీనెస్ చూసి జలస్తో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.